రైట్ ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకున్న అధికారులు అనంతరం బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తరలించారు. కారుమూరిపై ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు కూడా నమోదైంది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్, వాసుదేవారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ఈడీ అదుపులోనికి తీసుకున్న వారి సంఖ్య 4కు చేరుకుంది. లిక్కర్ కేసులో వరుస అరెస్టులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ జమీమా. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును పోలీసులు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఆయన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితమే బషీర్బాగ్ ఈడీ కార్యాలయం కూడా తరలించిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే అటు లిక్కర్ క్యామ్ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ కూడా అరెస్ట్ చేసిన విషయం అయితే ఉంది. అంతేకాకుండా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి టెండర్లలో అంటే ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క లిక్కర్ టెండర్లకు సంబంధించి అక్రమాలు, నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు పలువురికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి కొడుకు సునీల్ కుమార్ ముగ్గురిని కూడా అందులో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఈ యొక్క లిక్కర్ సంబంధించిన స్కామ్ చేసిన నేపథ్యం ఉందంటూ కూడా ఈడీ ఆరోపిస్తుంది. దాదాపుగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు మొత్తంగా కూడా వీరు మొత్తగా తమ వ్యక్తిగత అకౌంట్ల ఖాతాలకు మలుచుకున్నారు. ఆ విధంగా నిబంధనలు మొత్తం కూడా తూలోకి తొక్కి ఈ యొక్క ప్రభుత్వ ఖజానా గండి కొట్టారంటూ కూడా ఈడీ ఆరోపించిన నేపథ్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేసి కాసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మనం చూసుకుంటే హరికృష్ణ, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక్కొక్కరుగా పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే ఛార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ కొన్ని పేజీలు కూడా సమర్పించడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు కూడా సీజ్ చేశారు. ఇంకా ఎవరెవరు ముఖ్య నేతలు దీని వెనకాతలు ఉన్నారు అన్న విషయాన్ని ఇంకెప్పటికీ బయట పెడతారు? ఇంకెన్ని రోజులు జాప్యం జరుగుతుందంటారు? జమీమా, ఇప్పటికే ఈ ఈడీ ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కి సంబంధించి జరిగిన నేపథ్యంలో కూడా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టింగ్ సంబంధించి దాదాపుగా 400 కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్ట ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వీరు యథేచ్ఛగా తమ అకౌంట్లకు తమకు నచ్చిన వారికి ఒక టెండర్లు అలకేట్ చేస్తూ దానికి సంబంధించి యథేచ్ఛగా నిబంధనలు తుంగలో తొక్కుతూ కూడా ఈ యొక్క అమౌంట్ మొత్తంగా కూడా తమ వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్నట్టుగా తెలుసు. అంతేకాకుండా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీగా దాదాపుగా 1200 కోట్ల వరకు కూడా ఈ యొక్క కుంభకోణం జరిగిందంటూ కూడా ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క స్కామ్ కు సంబంధించి ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన నేపథ్యం అవుతుంది. గతంలో కూడా నోటీసులు జారీ చేసి వారందరినీ కూడా వారి దగ్గర నుంచి కూడా వివరాలు మొత్తంగా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క స్కామ్ చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు హస్తం ఉన్నారని చెప్పేసి కూడా ఈడీ అయితే దర్యాప్తు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా అంటే గతంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నేపథ్యం రాజ్ కేసిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కారుమూరి సునీల్ సునీల్ ని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఈ రోజు మాజీ మంత్రి కారుమూరికి సంబంధించి కారుమూరిని కూడా కొండాపూర్ లో అదుపులోకి తీసుకున్న నేపథ్యం అయితే అదుపులోకి తీసుకొని నాగేశ్వరరావును కాసేపటికి ఈడీ ఆఫీస్ కి తరలించిన నేపథ్యం అయితే అయితే ఈ స్కామ్ వెంట ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇందులో ఇంకా అంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో ఉంది, కీలక సూత్రధారి ఎవరు, దీనికి సంబంధించి ఎవరెవరికి ఈ యొక్క డబ్బులు అనేది ఎవరెవరి అకౌంట్ కి మళ్లించడం జరిగిందన్న దానిపైన పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే కాసేపటి క్రితమే ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇప్పటికే ఆరోపించినట్టు ఎంత మేరకు స్కామ్ జరిగిందా, లేకపోతే
ఇంకా ఎక్కువ స్కామ్ జరిగిందన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం దాదాపుగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ స్కామ్ కి సంబంధించి 195 కోట్లు జరిగినట్టు, 195 కోట్ల నుంచి 400 కోట్ల వరకు కూడా జరిగినట్టుగా అయితే సమాచారం అయితే ఉంటుంది. అంతేకాకుండా మిగతా టెండరింగ్ సంబంధించి దానికి సంబంధించి కూడా దాదాపుగా 1200 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా ఈడీ అంచనా వేస్తుంది. ఈ యొక్క పూర్తి దర్యాప్తు అయిపోతున్న నేపథ్యంలో ఓవరాల్ గా అమౌంట్ ఎంత ఏంటి అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు కారుమూరి నాగేశ్వరరావు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇంకా మిగతా వారికి కూడా నోటీసులు ఇచ్చి వారికి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్, ఈడీ అరెస్ట్ కు ముందు కొండాపూర్లో కారుమూరి నివాసంలో ఏవైనా సోదాలు నిర్వహించిందంటారా? జమీమా, అయితే ఈడీ ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో, అదేవిధంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన కేసులో ఈడీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. వరుసగా ఇప్పటి వరకు ఎవరైతే ఈడీ నిందితులుగా అంటే కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, కారుమూరి సునీల్ కావచ్చు, అదేవిధంగా రాజకేశ్వర రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ నోటీసులు ఇచ్చి వారి ఇంట్లో వరుసగా వారి ఇంటికి సంబంధించి కానీ, వారి చుట్టాలకు సంబంధించి కానీ, ఇంకా బంధుమిత్రులకు సంబంధించిన ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి వారి దగ్గర కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫండింగ్ కి సంబంధించి, అంటే ఈ యొక్క స్కామ్ కి సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే ఎవరున్నారు, ఈ టెండర్ల ఈ స్కామ్ లో వచ్చిన డబ్బు అంతా కూడా ఎవరి అకౌంట్లకు మళ్లించడం జరిగింది, ఆ మళ్లించిన అకౌంట్ సంబంధించిన వివరాలు ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ యొక్క ఈడీ ముందస్తు ఇంట్లో సోదాలు చేసినప్పుడే వారి దగ్గర నుంచి పూర్తి తీసుకోవడం అయితే జరిగి, అయితే మరింత విచారించేందుకు, మరింత దర్యాప్తు చేసేందుకు ఈ స్కామ్ కి సంబంధించి వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కారుమూరి నాగేశ్వరరావుని అయితే కాసేపటి క్రితం ఈడీ తన బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి అయితే తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దర్యాప్తు ముగిసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఈ యొక్క ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. సో కారుమూరి కూడా 4 రోజుల నుంచి కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి వదంతులు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఈడీ ఆయన ఇంట్లో హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈడీ సోదాలు నిర్వహించిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈడీ అంతకు ముందు కూడా కారుమూరిని విచారించిన సందర్భం ఏదైనా ఉందా? ఏదైనా నోటీసులు కూడా ఇచ్చారంటారా? అయితే గతంలో ఈ యొక్క ఈడీ స్కామ్ కి సంబంధించి అటు ఈడీ ప్లస్ సిఐడి రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కి సంబంధించి దర్యాప్తు చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే గతంలో సిఐడి నోటీసులు జారీ చేసి అక్కడ విచారించిన నేపథ్యం అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున కుంభకోణం, అదేవిధంగా అంతరాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క ద్రవ్య మార్పిడి జరిగిన నేపథ్యంలో కూడా విదేశాలకు కూడా ఈ యొక్క డబ్బులు పంపిణీ చేశారని చెప్పేసి కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయ్యి ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ యొక్క ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ప్రధానంగా ఈ యొక్క స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఈడీ ఒక ఛార్జ్ షీట్ కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క ఛార్జ్ షీట్ లో వైసీపీలో కీలకంగా పనిచేసిన నేతల పేర్లు ఇందులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అదేవిధంగా అతని కొడుకు సునీల్, అదేవిధంగా దీనికి సంబంధించి అప్పుడు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ గతంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ రాజకేశ్వర రెడ్డి, అదేవిధంగా వాసుదేవారెడ్డి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. వారిని అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో అతన్ని అదుపులోకి తీసుకొని కాసేపు క్రితమే ఈడీ ఆఫీస్ తీసుకొచ్చి విచారణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపే అవకాశం